హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే చూసాం కదా. సో దాని స్టిచ్చింగ్ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. దానికోసం ముందుగా మనం ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని లోపల వైపుకు తిప్పి పెట్టుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బయటి వైపు పైకి కనిపిస్తూ ఉండాలి. దానిపైన ఈ లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత క్లాత్ మొత్తం సెట్ చేసుకొని ఈ కింది వైపున స్టిచ్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా స్టిచ్ అనేది వేసుకోండి. స్టిచ్ వేసుకోవడం అయిపోయిన తర్వాత మధ్యలో కట్ పెట్టుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని లోపలి వైపుకు తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. దానివల్ల క్లాత్ అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. కింది వైపున స్టిచ్ వేయడం అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ పీస్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని చుట్టూ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ని అయితే స్టిచ్ చేసుకోవడం కోసం నేను మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ముందుగా మనం మార్కింగ్ పెట్టుకున్న ప్లేస్లో ఒక స్ట్రెయిట్ లైన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ దూరం నుంచి ఈ స్టిచ్ని స్టార్ట్ చేయాలి. కావాలంటే మీరు ఈ టక్ విడ్త్ని 1.5 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం వేసిన స్టిచ్ని సెంటర్లోకి తీసుకుంటూ దానికి 2 సైడ్స్ కూడా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 2 స్టిచ్ అయితే వేసుకున్నాను. చూసారు కదా. సో ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. సో ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపు నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ని పెట్టాలి. ఈ మార్కింగ్ నుంచి 2 ఇంచెస్ డిస్టెన్స్లో ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి పైనుంచి 5.5 ఇంచ్ డిస్టెన్స్లో స్టిచ్ చేసుకోవాలి. సో దీనివల్ల షేప్ అయితే చాలా బాగా వస్తుంది. సో వెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, అందులో 4th పార్ట్ వచ్చేసి 7.5 ఇంచ్ నేను ఇక్కడే మార్క్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇది బ్యాక్ పార్ట్. సో దీని లోపల వైపు అయితే కింది సైడ్ ఉంది. దీనిపైన లైనింగ్ పీస్ని పెట్టేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కింది వైపున స్టిచ్ చేసుకున్నామో అలాగే బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మన టైం అయితే చాలా సేవ్ అవుతుంది. అలాగే బ్లౌజ్ తొందరగా స్టిచ్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సో దీన్ని లోపల వైపుకు తిప్పేసుకొని పైనుంచి ఒక ఫినిషింగ్ అయితే స్టిచ్ వేసుకోవాలి. సో చాలామందికి డౌట్ ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందో అని. సో ఆ ఫీలింగ్ ఏం అవసరం లేదు. మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు. సో నీట్గానే ఉంటుంది. కాకపోతే సో హెమ్మింగ్ వర్క్ చేయడం ఇష్టం లేని వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అన్నట్టు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ సో మొత్తం నెక్ వైపు నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం అయిపోయాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో టక్ని వేసుకోవడం కోసం సో ఈ విధంగా 2 ఫోల్డ్గా తీసుకోవాలి. సో చెస్ట్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి, అది మీ చాయిస్. సో ఇక్కడి నుంచి సో మనం వెస్ట్ ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ టక్ కోసం తీసుకున్నాం కదా. సో ఆ విధంగా మార్కింగ్ని పెట్టుకొని టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని సెంటర్లో మార్క్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి 4 ఇంచెస్ లెంత్లో ఈ టక్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి నేనైతే నెక్ మొత్తానికి పైపింగ్ అయితే చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా మెరూన్ కలర్ ఒక క్రాస్ పట్టీని అయితే తీసుకున్నాను. సో పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చూడండి. సో ఒకసారి చూసే మీకు సో ఎప్పుడు పైపింగ్ చేసినా చాలా నీట్గా అలాగే సో థిన్గా అయితే వస్తుంది. మనం బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు
లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మనకి పైకి కనిపిస్తూ ఉండాలి. నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల బిగినర్స్కైనా ఓకే. సో పైపింగ్ అనేది థ్రెడ్ లేకుండా చాలా సన్నగా అలాగే ఒకే లెవెల్లో అయితే వస్తుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. సో ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇదే విధంగా నెక్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. సో బ్యాక్ సైడ్ పైన బోట్ నెక్ దగ్గర నేను డోరీస్ అయితే పెడుతున్నాను. మీకు కావాలంటే హుక్స్ కానీ బటన్స్ కానీ పెట్టుకోండి. సో అది మన చాయిస్ అన్నట్టు. సో వీళ్ళు డోరీ అడిగారు కాబట్టి నేను డోరీస్ని ప్రిపేర్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఫింగర్ సహాయంతో సన్నగా పైపింగ్ అనేది వేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేస్తే అర్థమైపోతుంది, అలాగే ఈజీగా నేర్చుకుంటారు కూడా. సో ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనం కస్టమర్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు కూడా డిమాండ్ చేయొచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా ఇచ్చేస్తారు. సో చూస్తున్నారు కదా పైపింగ్ అనేది ఎంత సన్నగా అలాగే నీట్గా వస్తుందో. ఒకవేళ అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది సపరేట్ వీడియో అయితే చేస్తాను. దీని వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను స్పీడ్గా అయితే దీన్ని చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఫైనల్గా సో లోపల వైపుకు దీన్ని తిప్పేసుకొని సో ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ అయినా వేసుకోండి, లేకపోతే హెమ్మింగ్ అన్నా చేసుకోండి. స్టిచ్ వేసినా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని దీన్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి. దీనిపైన ఇంకో పెద్ద స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక దీనికి లోపలికి ఫోల్డ్ చేయాలి ఈ విధంగా. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కాజాల పట్టి కుట్టుకోవాలి. దానికోసం ఈ విధంగా దీన్ని లోపలి వైపుకు లైనింగ్ సైడ్ తిప్పుకోవాలి. పైన 1/2 ఇంచ్ కింది వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా సో పైన అలాగే కింది వైపున దీన్ని సో బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 ఫోల్డ్ తీసుకొని ఇంకో ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మార్కర్ని తీసుకొని మనం ఎక్కడైతే కాజాలు కుట్టాలనుకుంటున్నామో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాజాలను చేతితో కాకుండా మిషన్ పైన స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల హుక్స్లు పెట్టుకునేటప్పుడు క్లోజ్డ్గా ఓపెన్ అయితే కాకుండా ఉంటుంది. సో చాలామందికి ఉంటుంది కదా, సో ఓపెన్ అవుతుందేమో, సో కనిపిస్తుందేమో అన్నట్టు. సో ఈ విధంగా క్లోజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. దీనికోసం హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎక్కడైతే ఉందో అక్కడ సైడ్ హ్యాండ్ లోతు అయితే తీయాలి. సో నేను హ్యాండ్ రెడీ చేశాకే హ్యాండ్ లోతు అనేది తీసుకుంటాను. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్ యొక్క సెంటర్ని మార్క్ చేసి జాయిన్ చేసిన షోల్డర్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టేసి సో 1/2 ఇంచ్ యువతల నుంచే స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ ఎండ్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచే స్టిచ్ని రిటర్న్ తీసుకోవాలి. సో ఈ విధంగా హ్యాండ్ అనేది లాగకూడదు. సో జస్ట్ క్లాత్ని సెట్ చేసుకుంటూ సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసేటప్పుడు మనం ఆపుతాం కదా, ఆపేటప్పుడు సో ఈ నీడిల్ అయితే సో కిందికే క్లాత్ లోపలికే ఉండేటట్టు పెట్టుకోవాలి. అప్పుడే స్టిచ్ అనేది స్ట్రైట్గా వస్తుంది. సో ఈ విధంగా ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చి ఆపేసేయాలన్నట్టు. సో ఇంకో సైడ్ కూడా సో ఈ విధంగా రాంగ్ సైడ్లో పెట్టుకొని ఫ్రంట్ సైడ్ ఇటువైపు ఉంది కాబట్టి నేను ఇటు సైడ్ అయితే హ్యాండ్ లోత్ అయితే తీసుకుంటున్నాను. సెంటర్లో ఈ విధంగా మార్కింగ్ని పెట్టుకొని సేమ్ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది, కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. కానీ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని అయితే అస్సలు లాగకూడదు, సాగిపోతుంది. సో ఈ విధంగా 2 స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను చెస్ట్ మనము మార్క్ చేసాం కదా, అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా హ్యాండ్ సైడ్ నుంచి స్టిచ్ని స్టార్ట్ చేసేసి సో మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసాం కదా, ఆ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ కింద మనం వెస్ట్ మార్కింగ్ చేసాం కదా, సో అక్కడి వరకు అయితే స్టిచ్ని తీసుకురావాలి.
సో తర్వాత మనకి ఎన్ని స్టిచ్లు కావాలనుకుంటే సైడ్కి అన్ని స్టిచెస్ వేసుకోవాలి. అదేవిధంగా నేను ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. సో మీరు చూడొచ్చు క్లాత్ని సెట్ చేసుకుంటూ సో ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న మార్కింగ్ పైనే ఈ స్టిచ్ అయితే వస్తుంది కాబట్టి మార్కింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. సో ఈ విధంగా మనకి ఎన్ని స్టిచెస్ అయితే సైడ్కి కావాలో అన్ని స్టిచెస్ అయితే వేసుకోవాలి. సో ఫైనల్గా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కానీ స్టిచెస్ కానీ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.